హాయ్ హలో వెల్కమ్ టు మీ మనిషి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం వైపు తమ అడుగులను వడివడిగా వేస్తుంది. రానున్న 10వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన పథకాలపైన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మొదటిది ఉచిత సిలిండర్లు. 3 ఉచిత సిలిండర్లు దీపావళి కానుకగా మహిళలకు అందించాలనే ఉద్దేశంతో దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. మరొకటి, రాష్ట్రంలో చెత్త పన్నును తొలగించడానికి ఒక జీవోను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే జల్ జీవన్ మిషన్ అనే పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, ప్రతి కుటుంబానికి మంచినీటి కుళాయిలను అమర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇవే కాకుండా రాష్ట్ర రాజధాని అమరావతి గురించి కూడా కొన్ని నిర్ణయాలను తీసుకునే ఆలోచనలో ఉంది రాష్ట్ర కేబినెట్. తర్వాత పోలవరం పనులు ఎప్పుడు ప్రారంభించాలి అనే దాని గురించి కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సంక్షేమ పథకాలపై మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రతిపక్షాలకు తమదైన స్టైల్లో ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా సంక్షేమం వైపు పరుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ మనిషి శివ.